వరుస బహిరంగ సభలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్లాన్ చేసింది బీజేపీ. ఆ పార్టీ అగ్రనేతలంతా రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ మెదక్, జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు ప్రధాని మోదీ. రేపు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొనున్నారు అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది బీజేపీ. 16 బహిరంగ సభలకు ప్లాన్ చేసింది ఈ పార్టీ నాయకత్వం. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన బీజేపీ ప్రచార సభల్లో పాల్గొంటారు. నాందేడ్, అకోలా నేషన్ హైవేలో మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబీ చౌరస్తా దగ్గర 40 ఎకరాల స్థలంలో ప్రచార సభ ఏర్పాటు చేశారు. మే 3, 4 తేదీల్లో జరగాల్సిన మోదీ పర్యటనలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేపు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి షాలిబండ సుధా థియేటర్ వరకు రోడ్ షో కొనసాగనుంది. మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ప్రచారం చేయనున్నారు అమిత్ షా. మే 8న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ప్రధాని మోదీ రానున్నట్లు జిల్లా బీజేపీ నేతలు తెలిపారు. వేములవాడ సభలో పాల్గొంటారన్నారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రచారం చేశారు జేపీ నడ్డా. ఇప్పటి వరకు ఉన్నటువంటి టెంటేటివ్ ప్లానింగ్ అయితే కనీసం నడ్డా గారు ఒక 5 మీటింగులు, అమిత్ షా గారు 5 మీటింగులు, 5-6 మీటింగులు, ప్రధానమంత్రి గారు కూడా 4 నుంచి 5 మీటింగులు రేపు ఉంటాయి. సుమారుగా 15 మీటింగులు 11వ తారీఖు కూడా పూర్తవుతాయి. హైదరాబాద్ పార్లమెంటు కూడా కర్ణాటక ఏసీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆల్రెడీ వచ్చిన్నారు. అట్లా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆయా రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినటువంటి రాష్ట్రాల నుంచి కనీసం 3 నాయకులు, ఏ రాష్ట్రాల్లో 2వ ఫేజ్ ఎన్నికలు అయిపోయిన రాష్ట్రాల నుంచి, రేపు 3వ ఫేజ్ ఎన్నికలు అయిపోయిన రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులు, నాయకులు అందరూ హైదరాబాద్కి రాబోతున్నారు. బహిరంగ సభలుంటాయి. 6 గ్యారంటీల అమలుపై సభల్లో బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై కౌంటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించేలా అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఇక తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ కేంద్ర నాయకత్వం.